ఖచ్చితంగా రాజకీయ ఆరోపణల మీద కూడా చర్చ చేయాలి. మనతో పాటు చెవుల కృష్ణాంజనేయులు గారు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. అలాగే మనతో పాటు చిట్టిబాబు గారు జాయిన్ అయ్యారు, యేసరత్నం గారు జాయిన్ అయ్యారు వైసీపీ నుంచి. ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణాంజనేయులు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. ఎస్, మనకి ఇక్కడ ఇవాళ మనం ఖచ్చితంగా, ఎందుకంటే రైతులు అన్న వ్యక్తిని మనము ప్రతి సందర్భంలోనూ మనం స్మరించుకుని ఉంటాం, వాళ్ళ గురించి మాట్లాడుతూనే ఉంటాం. కానీ ఈ రైతుల మీద జరుగుతున్న రాజకీయాలన్న దాని మీద కూడా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ఇవాళ మిర్చి రైతులు నిజంగానే నష్టపోతున్నారు, ఇప్పటికే ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు అన్నది మనకి ఒకటి వినిపిస్తుంది. అందులో ఇంతవరకు అది చాలా బాగా, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఎందుకు ఈ నష్టాలు ఏంటి, గిట్టుబాటు ధరలో మార్పులు రాకపోయినా దాన్ని ప్రొడ్యూస్ చేసే క్రమంలో వస్తున్న మార్పుల వల్ల వస్తున్న నష్టాలు ఏంటని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ వీటిని రాజకీయాలకు వాడుకోవడాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు రఘునాథ్ బాబు గారు చాలా స్పష్టంగా పంట యాజమాన్యానికి సంబంధించినటువంటిది, అదేవిధంగా పెట్టుబడులు ఎలా పెరుగుతున్నాయి, ఎందుకు నష్టాలు వస్తున్నాయి, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయండి. రైతుల్ని ఒప్పించి ఆ విధంగా పంట మార్పిడి విధానం వైపు తీసుకెళ్లటం కానీ, లేదా కమర్షియల్ క్రాప్స్ వైపు మీరు ఆశపడి పూర్తిగా వెళ్ళటం వల్ల జరిగేటువంటి నష్టాలు, ఈ విధంగా అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఈ ఫెయిల్యూర్ కూడా ప్రభుత్వానికి. కాబట్టి మనం ఎన్ని ఊరికే ఇలాంటి సూక్తులు చెప్పినా కూడా సరిపోదు. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, రైతులకి పంటకు గిట్టుబాటు ధర రాలేదు, నష్టపోతున్నారు, పెట్టుబడి సంబంధించినటువంటి రేట్లు పెరుగుతున్నాయి, సరైనటువంటి గిట్టుబాటు ధర రావటం లేదు అని అంటే, ఇది రాజకీయ అంశంగా ఎందుకు ఉంటుంది, రాజకీయం ఎందుకు చేస్తున్నారని ఎవరన్నా అంటే ఖచ్చితంగా ఇది రాజకీయ పరమైనటువంటి అంశమేనండి, నో డౌట్. ఎందుకంటే ఈ విధమైనటువంటి నిర్ణయాలు చేయాల్సినటువంటి వాళ్ళు ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వాళ్ళే. ప్రభుత్వం అంటే ఎవరు? ఒక రాజకీయ పార్టీ, లేకపోతే సమూహంగా ఉండేటువంటి రాజకీయ పార్టీల యొక్క కూటమి వాళ్ళు ప్రభుత్వంగా ఉండేటువంటి పరిస్థితి. మరి అలాంటప్పుడు ఇది రాజకీయ అంశంగా ఎందుకు కాదు? ఖచ్చితంగా రాజకీయ అంశమే. ఈ రైతులు కూడా ప్రజలే కదా, రైతులకు సంబంధించినటువంటి సమస్యను కూడా తీర్చాల్సినటువంటి ప్రభుత్వమేలే కదా. మరి రాజకీయ పార్టీలు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గుంటూరు సంబంధించినటువంటి మిర్చి యార్డ్కి వెళ్ళారు. బహుశా ఏషియాలోనే అది అతిపెద్ద మిర్చి యార్డు, రైతులకు సంబంధించినటువంటి ఒక మంచి మిర్చి యార్డుకి సంబంధించినటువంటి వ్యాపార కేంద్రం. అలాంటి వ్యాపార కేంద్రానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మిర్చి రైతుల యొక్క సమస్యలు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు, ఏంటి అనేటువంటి దాని మీద ఈ ప్రభుత్వం ఏం చేయాలి, లేదా ప్రభుత్వ వైఫల్యం ఏముంది, రైతులు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఇవన్నీ మాట్లాడటం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి యొక్క బాధ్యత. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మాట్లాడుతున్నాడంటే ఆ జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి మాటలకి ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఈ మిర్చి రైతుల సమస్యల పరిష్కారానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటిది కూటమి ప్రభుత్వం సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి పైన మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏం చర్యలు తీసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అలా ఉంది ఇలా ఉంది అని తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. నేనేమంటాను అంటే, ఆ 5 ఏళ్ళు వాళ్ళు చేసినటువంటి తప్పులకు గాను వాళ్ళకు 155 నుంచి 175కి పోవాలనుకుంటే ఆ 151లో 5 పోయి 11 మిగిలినటువంటి పరిస్థితులు. ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చేశారు వాళ్ళకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ పరిపాలన బాగాలేదు జగన్మోహన్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరిపాలన అర్హత లేదు అనేటువంటి దాని మీద వాళ్ళు స్పష్టమైనటువంటి తీర్పిచ్చేశారు ప్రజలు. ఇచ్చేసిన తర్వాత నువ్వు ఆ ప్రభుత్వంలో నువ్వు రైతులకి ఏం చేసావు, నువ్వు ఆ ప్రభుత్వాలు ఈ ఫెయిల్యూర్ ఉంటాయి, ఇప్పుడు ఎందుకు మాట్లాడటం? 8 నెలలైంది ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్తున్నటువంటి విధంగా మిర్చి రైతులకు ఉన్నటువంటి సమస్యలకు సంబంధించినటువంటి విషయంలో మా ప్రభుత్వం ఇదిగో ఈ చర్యలు తీసుకుంటుంది, ఈ విధంగా గిట్టుబాటు ధర కల్పిస్తుంది, ఈ విధంగా రైతు భరోసా సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రైతు భరోసా 13,500 ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం, ఇచ్చిన దాంతో కలిపి వీళ్ళేమన్నారు, అన్నదాత సుఖీభవ పేరుతో మేము 20,000 ఇస్తాము, వాళ్ళు ఇచ్చేటువంటి 13,500 ఏంటి అని చెప్పారు. మరి ఇప్పుడు ఏం చేశారు? ఖరీఫ్ సీజన్ అయిపోయింది, ఏది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రబీ సీజన్ అయిపోయింది. ఈ 2 సీజన్లో ఈ 20,000లో కనీసము 2,000 కూడా ఇచ్చినటువంటి పరిస్థితి.
దీనికి మరి ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలిగా. ఖచ్చితంగా, ఇప్పుడు మన yes. ఇప్పుడు రేపు పొద్దున బడ్జెట్ లో ప్రకటిస్తామని చెబుతున్నారు. నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ కల్లా మేము ఇచ్చేస్తాం, ఖరీఫ్ సీజన్ కి ఇబ్బంది లేకుండా. ఈ ఫెయిల్యూర్ అయితే ఉందిగా. దీనికి కూడా ఏం చెప్తారు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు? వాళ్ళు ఖజానా ఖాళీ చేశారు, ఖజానా ఖాళీ చేస్తే మేము ఎక్కడ తెచ్చియాలండి? వాళ్ళు ఖజానా ఖాళీ చేశారని మీరు చెప్పే ఎన్నికలకు వెళ్ళారు, అది చెప్పారు, yes, ఖాళీ yes. చేశారు, అప్పులు చేశారు, మేము సంపద సృష్టిస్తాం, మీకు కావాల్సినన్ని వాళ్ళు ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇస్తాం Yes. అని చెప్పి కదా మీరు వచ్చింది. అవును. మీరు ఆ సంపద సృష్టి ఎక్కడికి పోయింది? రైతు భరోసా ఎక్కడికి పోయింది? రైతుల సమస్యలు ఎక్కడికి పోయినాయి? వీటికి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా సమాధానం ఇవాళ చెప్పాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి కూటమి చేసిన ప్రభుత్వానికి ఉంటుంది. Yes. నేను ఆరోపణలు పల్నాడు కానివ్వండి. ప్రాంతంలో ఒక పాయింట్ చెప్పిన ముగిస్తానండి. Yes, yes, yes. పల్నాడు ప్రాంతంలో రైతుకు సంబంధించినటువంటి సమస్యల్ని దగ్గరగా, నేను రైతులకు సంబంధించినటువంటి అంశాల్లో వ్యవసాయం కూడా చేసినటువంటి వ్యక్తిగా పల్నాడు ప్రాంతంలో అత్యధికంగా, లేకపోతే ఉమ్మడి గుంటూరు జిల్లాలో మిర్చి పంటను అత్యధికంగా పండించేటువంటి ప్రాంతము. ఈ సంవత్సరం ఏంటంటే, గత సంవత్సరం పంట దిగుబడి బాగుంది, రేట్లు కూడా బాగుంది. ఈ సంవత్సరం అధికంగా వేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పంట దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉన్నాయి, కొన్ని తెగుళ్ళ కారణంగా గానీ ఉన్నాయి. అవును. అదే విధంగా గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగని వాళ్ళ యొక్క పెట్టుబడి అయితే ఇందాక రఘునాథ్ బాబు గారు చెప్పినట్టుగా సంవత్సరానికి పెరుగుతూ వస్తుంది తప్ప పెట్టుబడి అనేది తగ్గట్లేదు. దానికి ఈక్వలెంట్ గా గిట్టుబాటు ధర పెరగట్లేదు, లాభదాయకంగా మారట్లేదు. లాభదాయకమైనటువంటి మిర్చి రైతులు, పచ్చి రైతులు ఈ రోజున ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత కొన్ని స్టార్ట్ కూడా చెప్తాను మీకు లాస్ట్ లో. Yes. జగన్మోహన్ రెడ్డి లేవనెత్తినటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సినటువంటి Yes, బాధ్యత yes, కూటమి ప్రభుత్వం. yes.